శ్రీరామనవమి రోజు మనం ఇంట్లో తయారు చేసుకునే ప్రసాదాలని ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఉండే బిజీ మార్నింగ్స్లో ఎక్కువ ప్రసాదాలను ప్రిపేర్ చేయడానికి టైం ఉండదు కాబట్టి చాలా ఈజీగా దేవుడికి ఇష్టమైన ప్రసాదాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్ల పెసరపప్పుని గిన్నెలోకి తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాని నిండా వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనమైతే ఇన్స్టెంట్గా చలిమిడిని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక కప్పు బియ్యం తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఆ తర్వాత ఆ బియ్యంని సపరేట్ చేసుకొని ఏదైనా క్లాత్ మీద లేదంటే జాలీలో వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. పప్పు నానేలోపు అండ్ బియ్యము ఆరేలోపు మనమైతే పానకం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం అయితే కొంచెం మిరియాలు, 4 యాలకులు ఉంటే సొంటి లేదంటే కొంచెం అల్లం ముక్కని దంచుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే పానకం మీకు ఎంత క్వాంటిటీలో కావాలో దానికి సరిపోయేంతగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో చల్లవి లేదంటే నార్మల్ వాటర్ వేసుకొని మనం ఇందాక దంచి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కొంచెం సాల్ట్, 4 లేదా 5 తులసి ఆకుల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి. బెల్లం అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. బెల్లాన్ని ముందే తురిమి పెట్టుకోవడం వల్ల వాటర్లో తొందరగా కరిగిపోతుంది. ఇలా చేయడం వల్ల మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఒక 2 నిమిషాలకి మన బెల్లం అయితే కరిగిపోతుంది. నెక్స్ట్ అయితే స్పూన్ పెట్టుకుని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్ తోటి కలిపేసుకోండి. మీకు ఇష్టం ఉంటే కొన్ని ఐస్ క్యూబ్స్ తోటి లేదంటే డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఎండలకి తగ్గట్టుగా మనం ఇందులో కొంచెము ఐస్ క్యూబ్స్ అండ్ కొంచెం లెమన్ని కూడా పిండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా మన బాడీలో ఉండే హీట్ కూడా పోతుంది. మీకు తాగేటప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వీటన్నిటిని కూడా వడకట్టేసుకుని వాటర్ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనము చలివిడి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇందాక ఆరబెట్టుకున్న బియ్యాన్ని అయితే తీసేసుకొని ఒకసారి చెమ్మ మొత్తం ఉందా లేదా చూసుకోవాలి. బియ్యం అనేది మరీ డ్రైగా ఆరిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ చెమ్మ ఉన్నా సరే పర్లేదు. ఇప్పుడైతే ఆ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం బెల్లం అయితే యాడ్ చేసుకుందాం. బెల్లం అనేది ఎక్కువ అవసరం ఉండదు, జస్ట్ ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఒకటేసారి మిక్సీ అయితే పట్టేసుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒకసారి బెల్లము పిండి 2 మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే మనకి చలిమిడికి కావాల్సిన స్ట్రక్చర్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఇంకొంచెం బెల్లం క్వాంటిటీ తగ్గించి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని మీద నుంచి ఎండు కొబ్బరి లేదంటే జీడిపప్పు బాదం తోటి అలంకరించేసుకుంటే మన చలిమిడి అయితే రెడీ అయిపోతుంది. చలిమిడి పానకం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడానికి ముందే మనం పెసరపప్పుని పెట్టుకున్నాం కదా, అదైతే ఇప్పుడు చక్కగా నానిపోయింది. దాన్ని అలానే డైరెక్ట్గా లేదంటే అందులో కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేసుకుని దేవుడికైతే సమర్పించుకోవాలి. సో మనం పండుగ రోజు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఈ 3 ప్రసాదాలు. వీటితో పాటు మీకు అనుకూలమైతే పులిహోర లేదంటే పాయసం లాంటివి కూడా వండుకుని దేవుడికి పెట్టుకోవచ్చు. సో ఇంతే గాయ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అందరికీ ముందుగానే హ్యాపీ శ్రీరామనవమి. బాయ్ బాయ్.